ఆగస్టు 14వ తారీఖున యుఎస్సిఏఎస్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో పెట్టారనమాట. సెప్టెంబర్ 15th నుంచి కొత్త I-539 ప్లస్ I-765 ఫామ్స్ వస్తున్నాయి అనమాట. సో అవేంటంటే ఇప్పుడు సెప్టెంబర్ 15th ఇక్కడ చాలా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్న లాజిక్ ఏంటంటే, సెప్టెంబర్ 15th ముందు కొత్త ఫామ్ అప్లై చేసిన అంటే ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ అప్లోడ్ చేసేసారనుకోండి వెబ్సైట్లో, చాలామంది ఏం చేస్తారంటే బేసిక్ మిస్టేక్ ఎందుకు ఎట్లయినా మళ్ళీ సెప్టెంబర్ 15 తర్వాత ఎట్లా కొత్తది వాడాలి కదా ఫాము, మనం ముందే కొత్తది అప్లోడ్ చేసేద్దాంలే అనేసి I-539 ఏమన్నా చేసిన అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారట. సెప్టెంబర్ 15th తర్వాత పాత I-539 పాత I-765 ఈ రెండిట్లో ఏది మీరు అప్లై చేసినా సరే రిజెక్ట్ చేస్తారట. సో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు బై మిస్టేక్ పాత ఫామ్ కనుక పంపిస్తే, ఒకవేళ మీ అటార్నీ చెప్పినా చెప్పకపోయినా మీ ఓన్గా అప్లై చేసినా ఎట్లా చేసినా ఏం చేసినా ఏదైనా కానీ సెప్టెంబర్ 15th డెడ్ లైన్ పర్ఫెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇప్పుడు ఆ I-539 ఎవరెవరు అప్లై చేయాలి, I-765 ఎవరెవరు అప్లై చేయాలి, ఇప్పుడు ఏం చేంజెస్ వచ్చినాయి దాంట్లో, అవన్నీ దాని డీటెయిల్స్ అన్ని పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వెరీ ఇంపార్టెంట్ వీడియో, మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఎస్పెషల్లీ సెప్టెంబర్ 15 తర్వాత ఎవరెవరైతే స్టూడెంట్కి సంబంధించిన వీసా ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. ఒక ఇంపార్టెంట్ థింగ్ నేనేం షేర్ చేసుకుందాం అనుకున్నా అంటే, ఎవరైనా సరే ఇప్పుడు ఈ మన సోషల్ మీడియాలో రీసెంట్గా చాలామంది అమెరికాలో ఏంటంటే ఇప్పుడు ఇది అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 15th నుంచి తర్వాత ఎవరైనా సరే Day 1 CPTలోకి డబుల్ మాస్టర్స్కి వెళ్ళడానికి ఆప్షన్ లేదు కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆ కాలేజ్ బాగుంటుంది, ఈ కాలేజ్ బాగుంటుంది, ఆ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ అని చెప్పేసి విపరీతంగా వాళ్ళు ఎట్లా కొట్లా మీకు ఇప్పించేస్తాం అయిపోతుంది గ్యారంటీ అని చెప్పి చెప్తున్నారు. అది మాత్రం విత్ యువర్ ఓన్ రిస్క్. మీరు ఎవరైనా సరే అంటే ఇక టెంప్ట్ అయిపోయి మీరు గనక జాయిన్ అయ్యారంటే మాత్రం తర్వాత Day 1 CPTలో తర్వాత మీరు ఆ కాన్సిక్వెన్సెస్ ఏమై ఉంటాయో అవి ఫేస్ చేసేటట్టుంటే మీరు జాయిన్ అవ్వండి. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్ ఏంటంటే బ్రాండ్ ప్రమోషన్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ హడావిడిలో ఇది ఎట్లా అంటే ఒక సఫకేషన్ మూమెంట్ అనమాట. సో సెప్టెంబర్ 15th లోపు మనం ఏదో ఒకటి చేసేయాలి Day 1 CPT జాయిన్ అయిపోవాలి అనుకుంటారు. కానీ మీరు జాయిన్ అయిన తర్వాత మీ అప్లికేషన్ అప్రూవ్ అయిద్దా కాదా అనేది కూడా ఒకటి ఆలోచించుకొస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఫామ్లో వచ్చేటువంటి చేంజెస్ ఏంటంటే మెయిన్గా డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్. ఇదివరకు ఎప్పుడు కూడా I-539 వీళ్ళకి అప్లై చేయాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే F1 మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ D/S ఉంటుంది కాబట్టి ఎంబటే వీళ్ళు DSO దగ్గర లెటర్ తీసుకుంటారు, I-20 అప్డేట్ చేసుకుంటారు, I-765 EAD అప్లై చేసుకుంటారు, EAD కార్డు మీద మళ్ళీ వాళ్ళు జాబ్ చేసుకుంటారు. తర్వాత సేమ్ స్టెమ్ ఓపెటికి కూడా USCIS తోటి కనెక్షన్ అయితే వాళ్ళకి రాలేదు. ఇప్పుడు I-539 అనేది వచ్చింది. సో దాంట్లో మెయిన్ తీసుకొచ్చినటువంటి చేంజ్ ఏంటంటే ఆ డ్యూరేషన్ ఆఫ్ స్టే ఏదైతే ఉందో ఫిక్స్డ్ ఎండ్ డేట్ అనేది ఇస్తారనమాట. సో ఇప్పుడు మీరు ఈ సెప్టెంబర్ 15th తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరైతే అంటే ఇప్పుడు మీకు మాస్టర్స్ అయిపోయింది, అప్పుడు మీరు OPT అప్లై చేసుకోవాలనుకోండి. మీరు OPT అప్లై చేసుకోవాలన్నా సరే ఫస్ట్ మీరు I-539 మీ స్టేటస్ ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత అంటే ప్యారలల్గా అప్లై చేసుకోవచ్చు, కలిపి అప్లై ఎట్లయినా సరే. ఇప్పుడు మీరు ఎక్స్టెన్షన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. బై డిఫాల్ట్ మీరు ఆ D/Sలోకి వచ్చేస్తారు. కానీ ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ క్లారిటీ ఉన్నది ఏంటంటే కొంతమంది మార్చి వరకు అంటే ఒక 6 months వరకు మీరు ఆ ఓల్డ్ రూల్ కింద కంటిన్యూ కావచ్చు, ట్రాన్సిషన్ పీరియడ్ అని అంటున్నారు. కానీ ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్లో కొంతమంది ఇలా చెప్తున్నారు, కొంతమంది సెప్టెంబర్ 15 నుంచి కంపల్సరీ అప్లికబుల్ అవుతుంది అని అంటున్నారు. దీనికి సెప్టెంబర్ 15th వస్తేనే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా వేరే వెబ్సైట్లలో వేరే సోషల్ మీడియాలో కొంతమంది అటార్నీలు దాంట్లో ఏంటంటే కంపల్సరీ సెప్టెంబర్ 15 తర్వాత ఎవరు ఏది బెనిఫిట్ అప్లై చేసుకున్నా సరే I-539 అప్లై చేయాలని ఉంది. కానీ కొంతమంది మాత్రం మార్చ్ అంటున్నారు. మరి ఆ మార్చ్ అనేది అదైతే మాత్రం కొంచెం మీరు అటార్నీని చెక్ చేసుకోండి క్లారిటీగా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ I-539లో వచ్చినటువంటి చేంజ్ ఏంటంటే మీ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇంకా ఫిక్స్డ్ ఎండ్ డేట్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెప్టెంబర్ 15th తర్వాత అంటే అక్టోబర్లో కనుక మీరు ఇప్పుడు I-539 అప్లై చేస్తుంటే మీరు ఎన్ని రోజులకు అప్లై చేస్తారు దానికి ఫిక్స్ ఎండ్ డేట్ అంటే ఏంటి? ఇప్పుడు OPT కోసం అప్లై చేస్తున్నారా అంటే OPT I-765 EAD కార్డు అప్లై చేసుకుంటారు కదా, అప్పుడు OPT కోసం అప్లై చేస్తున్నా అంటే మీకు ఫిక్స్డ్ ఎండ్ డేట్ 1 year వస్తుంది.
అదే స్టెమ్ ఓపీటీ ఆల్రెడీ 2 ఇయర్స్ మీద స్టెమ్ ఓపీటీ మీద ఇప్పుడు ఉన్నవాళ్ళు ఓకే. కానీ కొత్తగా ఓపీటీ అయిపోయి స్టెమ్ ఓపీటీ అప్లై చేస్తున్నారనుకోండి, మీకు ఫిక్స్డ్ ఎండ్ డేట్ వచ్చేసి 2 ఇయర్స్ అయినా రావచ్చు, 1 ఇయర్ అయినా రావచ్చు. చెప్పలేము. వాళ్ళు కన్విన్స్ కావచ్చు, కాకపోవచ్చు. మీరు పెట్టేటువంటి ఎంప్లాయ్‌మెంట్ లెటర్‌ని బట్టి అక్కడిక్కడ మళ్ళా ఏ ఎన్‌జీఓల దగ్గరకు పోయో ఏదో లెటర్ తీసుకొచ్చి, ఆ లెటర్ ఆ పప్పులైతే ఇప్పుడు ఉడికేటట్టయితే ఖచ్చితంగా లేవు. 100% అన్ని కంపెనీస్‌ని వెరిఫై ఉందా లేదా చెక్ చేస్తున్నారు. వెరిఫై లేకపోతే జాబులు కూడా పీకేస్తున్నారు. సో, మీరు ఏది చేసినా జాగ్రత్తగా చేయండి. ఏదో గుడ్డెది చిల్లబడ్డట్టు ఇదివరకులాగా ఉన్నాం గదా! ఏదో ఒకటి పెట్టేద్దాం, ఫేక్ లెటర్ పెట్టేద్దాం, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టేద్దాం, లేతే అది పెట్టేద్దాం, ఇది పెట్టేద్దాం అనంటే కుదరదు. ఎక్స్‌టెన్షన్ అవ్వదు 100%. మీరు రిస్క్‌లోకెళ్తున్నట్టనమాట. జెన్యూన్‌గా ఎళ్ళండి, జెన్యూన్‌గా జాబ్ ఎతుక్కొని, జెన్యూన్‌గా అప్లై చేసుకోండి. నో ప్రాబ్లమ్. I-765లో వచ్చినటువంటి చేంజ్ ఏంటంటే, మీ ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ ఏమేమైతే ఉంటాయో అవి ప్రాపర్‌గా లేకపోతే, అంటే ఎంప్లాయీ కంప్లెయింట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ కంప్లెయింట్స్‌గా అంటే పెద్ద మరీ హెవీ చేంజెస్ ఏం రాలేదు. H-1B వీసా అప్లికేషన్ ఫాము వచ్చినంత చేంజెస్ అయితే రాలేదు. ఫామ్ 129లో వచ్చినంత దీంట్లో. ఓన్లీ మినిమమ్ బేసిక్ చేంజెసే వచ్చినాయి. ఎందుకంటే I-539 వచ్చేసి ఈ F1 వాళ్ళే అప్లై చేయరు. వీళ్ళకి అసలు ఇదివరకు లేదు. ఇప్పుడు కొత్తగా చేయాలి. కానీ అది H4 వాళ్ళు చేస్తారు, J1 వాళ్ళు చేస్తారు, L2 వాళ్ళు చేస్తారు. డిపెండెంట్స్‌కి జనరల్‌గా ఎక్స్టెండ్ చేసుకోవటానికి ఉండేదనమాట ఆ ఫాము. సో, ఇప్పుడు వాళ్ళకేమన్నా ఇంపాక్ట్ ఉంటదా? వచ్చిన చేంజ్ వల్ల అంటే వాళ్ళకేం ఇంపాక్ట్ ఉండదు. వాళ్ళు యాజ్ యూజువల్‌గా ఇదివరకులాగా ఎప్పుడు రెగ్యులర్‌గా అప్లై చేసుకోవటమే. సో, దాంట్లో మెయిన్ వచ్చిన చేంజ్ వీళ్ళకొచ్చింది. స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక కాలం ఉంటది. ఆ కాలం నాకు తెలిసి మీరు ఎప్పటి వరకు కావాలి అనేది నేను చదివిన దాని ప్రకారం ఏంటంటే, మీకు ఎప్పటి వరకు కావాలి అంటే ఎక్స్‌టెన్షన్ F1 ఎక్స్‌టెన్షన్ ఎప్పటిదాకా కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓపీటీ మీరు అప్లై చేస్తున్నారు అక్టోబర్‌లో అంటే ఒక 1 ఇయర్ కావాలి. ఓకే. స్టెమ్ ఓపీటీ అప్లై చేస్తున్నారు 2 ఇయర్స్ కావాలి. ఆ ఎండ్ డేట్ మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే దాన్ని బట్టి USCIS వాళ్ళు ఇంత ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేసి దీని ప్యారలల్‌గా ఇప్పుడు I-765 ఫామ్ కూడా అప్లై చేస్తారు కదా మీరు. EAD ఈ రెండిటిని బట్టి డిసైడ్ చేస్తారనమాట. ఇక్కడ హెడేక్ ఎక్కడ వస్తుంది అంటే, ఒకవేళ I-539 అప్రూవ్ అయింది, కానీ ఎంప్లాయ్‌మెంట్ మీకు సరిగ్గా లేదు. ఓకే. అప్పుడు ఇది I-765 రిజెక్ట్ అయిందనుకోండి. ఆల్రెడీ ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, EADలు విపరీతంగా అసలు 6 నెలలు, 1 ఇయర్ అట్లా పడుతున్నాయి. చాలామందికి డిలే అవుతున్నాయంట. మెసేజ్‌లు పెట్టిన చాలామంది. అలాగా అది గనక రిజెక్ట్ అయిందనుకోండి, ఇప్పుడు మీకు ఇది ఎక్స్‌టెన్షన్ వచ్చినా యూజ్ లేదు. ఒకవేళ I-765 మీకు అప్రూవ్ అయిపోయింది. కంపెనీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. కానీ I-539 వచ్చేసి రిజెక్ట్ అయింది. ఎందుకు అంటే వాళ్ళకి ఎందుకో ఇవ్వాలనిపించలేదు. మీరు పెట్టిన మీ కాలేజో, లేకపోతే మీ స్కూలో, లేకపోతే మీ డిఎస్ఓ లెటరో సంథింగ్ వాటెవర్ ఇట్ ఈస్, ఏదో ఒకటి వాళ్ళకి ఏదో డౌట్ అనిపించింది. మీరు అడిగిన రిక్వెస్టో ఏదో సంథింగ్ డౌట్ అనిపించింది. అది రిజెక్ట్ చేసి ఉండొచ్చు. ఇక మీకు అయిపోయింది కదా, చదువు అయిపోయింది, ఓపీటీ 1 ఇయర్ అయిపోయింది, ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తారని స్టెమ్ ఓపీటీ ఇవ్వకుండా స్టెమ్ ఓపీటీ కోసం మీరు రిక్వెస్ట్ పెట్టుకున్నారనుకోండి I-539, వాళ్ళు ఇవ్వలేదనుకోండి, సాటిస్ఫై అవ్వలేదనుకోండి, రిజెక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఇది వచ్చినా యూజ్ లేదు. సో, ఈ రెండిటికి మీకు పర్ఫెక్ట్‌గా అప్రూవ్ కావాలన్నమాట. అయితే ఈ స్టేటస్ 2 ఒకేసారి ఉండాల్సిన రూల్ అయితే ఏం లేదు. ఇప్పుడు మీరు I-539 ఎన్ని రోజులు రిక్వెస్ట్ తీసుకుంటారో దానికి ఎగ్జాక్ట్‌లీ ప్యారలల్‌గా EAD కార్డ్ కూడా అన్ని రోజులు ఎగ్జాక్ట్‌లీ ఉండాలని రూల్ ఏం లేదు. ఒకటి ముందు ఉండొచ్చు, ఒకటి వెనక ఉండొచ్చు. ఏదైపోతే అది ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో, కొత్తగా యాడ్ అయింది ఏంటంటే I-539 ఫామ్ అన్నమాట. ఇది వచ్చేసి ఆగస్టు 14న వెబ్‌సైట్‌లో పెట్టారు. ఆ వెబ్‌సైటు లింకు USCIS లింకు నేను కింద సోర్స్‌లో డిస్క్రిప్షన్‌లో పెడతా. మీరు వెళ్ళి చూసుకోండి. సో, అదేంటంటే USCIS టు పబ్లిష్ న్యూ ఎడిషన్ ఆఫ్ ఫామ్ I-539, ఫామ్ I-765. ఓల్డర్ ఎడిషన్స్ విల్ బి రిజెక్టెడ్ స్టార్టింగ్ సెప్టెంబర్ 15th. ఇది మాత్రం చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. పొర్రపాటున అటు ఇటు చేసినా మాత్రం అవ్వదు. ఓకే. సో, మీరు దీంట్లోనే కిందకెళ్తే మీకు ఫామ్ I-539, I-765 దాంట్లోంచి డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆ లింక్స్ ఓపెన్ చేసుకొని చూసుకోండి అనమాట. సో, మొత్తానికి ఈ 2 మెయిన్ చేంజెస్ దీంట్లో వచ్చినవి. సో, ఎవరైనా సరే స్టూడెంట్స్ మీరు ట్రావెల్ అవుట్ అండ్ ట్రావెల్ బ్యాక్ ఇన్ కనుక చేసినట్టుంటే, అంటే అమెరికా నుంచి బయటకు వెళ్ళి లోపలికి వస్తే మీ D/S ఎండ్ అయిపోతుంది. ఒకవేళ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే Day 1 CPT గురించి ఇంకా చాలామంది నాకు కూడా మెసేజ్లు పెడుతున్నారు. సార్ Day 1 CPT జాయిన్ అవ్వచ్చా, CPTలో PhD జాయిన్ అవ్వచ్చా? అందరి కాన్సన్ట్రేషను CPT మీదే ఉంది. ఎందుకు అంటే ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు.
F1లోకి వెళ్ళదలుచుకోవట్లేదు. ఎందుకు అంటే పార్ట్ టైమ్ జాబ్ చేయడానికి లేదు. సో మీరు జాబ్ ఫోకస్డ్‌గా ఉన్నారని చెప్పి రీసెంట్‌గా డిఎస్ఓకి వార్నింగ్ కూడా వాళ్ళు ఇచ్చారనమాట. ఏంటి, మీరు జాబ్‌ల కోసం అని చెప్పి సిపిటి లెటర్లు గనక ఇస్తే మిమ్మల్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము. అంటే డిఎస్ఓ ఇన్స్‌పెక్షన్స్ అవి ఇవి జరుగుతాయి కదా! జరిగినప్పుడు వాళ్ళకి ట్రబుల్. అందుకని చెప్పేసి వాళ్ళు ఓన్లీ జాబ్‌ల కోసం అయితే మాత్రం సిపిటి ఇవ్వరు. సో ఇంక మీరు సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు ఆ కంటెంట్ క్రియేటర్స్, బ్రాండ్ ప్రమోషన్ చేసేవాళ్ళు, వాళ్ళని నమ్మి మీరు అక్కడిక్కడ డబ్బులు కట్టుకొని తర్వాత మాత్రం ఫ్యూచర్‌లో ఇబ్బంది అయితే పడకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బై బై. హావ్ ఎ గుడ్ డే.